హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ఛానల్ వాళ్ళకి నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషాదిగా మీనరాశి వరకు ద్వాదశ రాశుల్లో గ్రహగతుల ఆధారంగా మనం వారఫలాలు చూసుకున్నట్లయితే 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో 18 జూలై 2026 ఆదివారం నుంచి ఆదివారం వరకు, 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ద్వితీయ కుజుడు, తృతీయ బుధుడు, అర్ధాష్టమంలో రవిగురుడు యొక్క సంచారం, పంచమంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం, లాభస్థిత రాహువు ద్వాదశంలో శనేశ్వరుడు యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి సూర్యుడి యొక్క మార్పు తృతీయం నుంచి చతుర్థంలోకి రవి మార్పు జరగటం ఈ వారంలో కొంత మేషరాశి వారికి అన్నింటా యోగ్యమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. మనోధైర్య రీత్యా అంటే మీరు ఏదైనా సరే ఒక పని ప్రారంభించేటువంటి వారు కొంత మానసికమైనటువంటి ధైర్యంతో ఏ పనినైనా సులువుగా ప్రారంభం చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే కాస్త ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోగలగాలి. చేసుకుంటే కుజ యొక్క సంచారం అంటే కుజుడు ద్వితీయ సంచారం వల్ల ఖర్చు స్థానం అనేది కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో అన్ని పనులు చక్కగానే పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒత్తిడి భారం కాస్త పెరుగుతూ ఉంటుంది. ఇక ద్వాదశ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి ప్రయత్నంలో 1కి 2 సార్లు తిరగటం, శ్రమ, అలసట, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశి వారికి పంచమంలో ఉండేటువంటి చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం ఈ వారం ప్రారంభం నుంచి కూడా ప్రయత్నపూర్వకంగా శ్రమతో కూడుకున్న కాస్త ఫలితాలు ఉన్నప్పటికీ వారాంతంలో అన్నింటా విజయాలు చేకూర్చుకుంటారు మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అర్ధాష్టమ గురు సంచారం వల్ల మీ ప్రయత్న లోపం లేకుండా చేసే ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. మిత్రుల నుంచి, మధ్యవర్తి నుంచి సహాయ సహకారాలు కొంతవరకు అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం మీకు తొలగిపోయేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావంలో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అత్యధికంగా పెట్టేటువంటి వారు ఈ వారం కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే మాసంలో కూడా ఇప్పుడు ఈ అమావాస్య నుంచి ఆషాఢ మాసం ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి ఇటు ఏలినాడి శని ప్రభావం, ద్వితీయంలో కుజ సంచారం, అర్ధాష్టమంలో రవిగురుల యొక్క ప్రభావంతో కొంత పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్లతో చేసే వ్యాపారం, లిటిగేషన్, లీగల్ ఇటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా మేషరాశి వారు ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చాలా చాకచక్యంగా విజయాలు సాధించుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అయితే మనోధైర్యాన్ని పెంచుకోండి. జీవితంలో ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో విజయాన్ని సాధించుకోవచ్చు. అంటే ఎక్కడైతే నష్టం కలిగిందో అక్కడి నుంచి విజయాలు చేకూర్చునే ప్రయత్నం అనేది మీరు ఏదైతే చేస్తారో దాంట్లో మీరు సఫలీకృతం అవుతారు. ఇంకా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో ఈ వారంలో మేషరాశి వారికి అన్నింటా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారవేత్తలకు సానుకూలంగా, ప్రోత్సాహకరంగానే ఉంటుంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి లాభస్థిత రాహు సంచారం వల్ల అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవటం, అడ్జస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన.
ఇక మేషరాశి వారు ముఖ్యంగా సినీ కళారంగాల వారికి, చిన్న తరహా వ్యాపారస్తులు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశివారు శ్రీ మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి, సూర్యుడి యొక్క నామాన్ని ఆదివారం రోజు స్మరణ చేయండి. ఆదివారం రోజు నిష్టగా ఉంటూ సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇబ్బంది పడుతున్నటువంటి హెల్త్ పరమైనటువంటి ఈ సమస్యల రీత్యా త్వరగా కోలుకుని మీకు రికవరీ అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారి ఈ వారంలో ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. మీకు అన్నింటా విజయాలు చేకూరేటువంటి వారంగా మేషరాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహగతులు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుని సంచారం, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవిగురుడు సంచారం, అర్ధాష్టమంగా చంద్రశుక్ర కేతులు సంచారం. ఈ రాశి వారికి దశమస్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుడు యొక్క సంచారం. వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగానే ఉంది. తృతీయంలోకి రవిగురుల ప్రవేశం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఇప్పటి వరకు ఉద్యోగంలో ఇబ్బందులు పడేటువంటి వారికి ఉద్యోగపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు, చేర్పులు, స్థాన మార్పుల విషయంలో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి ఖర్చు స్థానం పెరుగుతుంది. కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక వ్యాపార సంబంధితమైన విషయాల్లో చాలా ప్రోత్సాహకరమైన వారంగా గోచరించేటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి తృతీయ బృహస్పతి, లాభస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం, అర్ధాష్టమంలో చంద్రుడి సంచారం ఈ వారంలో అనుకున్న ప్రతి పనిలో ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా విజయాలు చేకూరేటువంటి వారంగా వృషభ రాశి వారు చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ బుధుని సంచారం, లాభస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి, క్లాత్ బిజినెస్ చేసేటువంటి వారు, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి తృతీయంలో ఉన్న రవిగురుల సంచారం వల్ల దైవిక కార్యాచరణ బాగుంటుంది. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సామరస్యంగా, సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. పిత్రార్జితం, తండ్రికి సంబంధించిన ఆస్తి సంబంధించిన వ్యవహారాల రీత్యా, కొన్ని సమస్యల రీత్యా గట్టి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. సంతానార్థుల రీత్యా కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో అనిశ్చిత తొలగిపోతుంది. ఇక వృషభ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగానే వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ చంద్రశుక్ర కేతుల యొక్క సంచారం, ఇక గృహ నిర్మాణాలు, ఆగిపోయినటువంటి వ్యవహారాల రీత్యా ఈ వారంలో చాలా సఫలీకృతంగా, విజయవంతంగా పనులు పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు ఈ శనైశ్వరుడు లాభస్థితిలో ఉన్నప్పటికీ అన్నింటా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క సంచారం వల్ల, అంటే చేసేటువంటి బిజినెస్ల్లో కానీ, పార్ట్నర్షిప్ల్లో కానీ, లిటిగేషన్, లీగల్ విషయాల్లో కాస్త ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం అనేది వృషభరాశి వారికి వారిలో చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి దశమంలో ఉండేటువంటి రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. గత నుంచి ఆగిపోయిన వ్యవహారాల్ని పట్టుదలతో పూర్తి చేసుకునేటువంటి వారంగా వృషభరాశి వారికి వారం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభరాశి వారి వారంలో చేసుకోదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క దోష నివారణకు, అలాగనే అర్ధాష్టమ శుక్రకేతుల యొక్క సంచారం. ఇక ఈ రాశి వారు ప్రతిరోజు కూడా
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. మంగళవారం రోజు కందులు బెల్లాన్ని వృషభ రాశి వారు దానం ఇవ్వండి. డబ్బు ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కొంత సమయం తీసుకుని ముందుకెళ్ళండి. తొందరపడి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవటం వల్ల ఆగిపోయేటువంటి వ్యవహారాల రీత్యా కొంత అనిశ్చిత వాతావరణం, ఇబ్బందులు, డబ్బులు లాక్ అయిపోవటం, రుణ సమస్యలు ఏర్పడటం, రుణ సమస్యల రీత్యా ఒత్తిడి కలగటం, మనం మంచి కోసం ఇచ్చినట్లయితే అవి తిరిగి రాకపోవటం సకాలంలో, ఇటువంటి ఇబ్బందులు వృషభ రాశి వారు ఎదుర్కొనేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాల్ని చక్కగా వృషభ రాశి వారు చదువుకోవటం. రాజకీయ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మీ వాక్కుకు బలం పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో మీకు రికగ్నైజేషన్, గుర్తింపు అనేది వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృషభ రాశి వారు ఓం శ్రీ లలితాయై నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకోండి. విశేష ఫలితాలు సాధించుకుంటారు. ఇక మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధుడు, ద్వితీయంలో రవిగురుడు, తృతీయంలో చంద్రశుక్ర కేతులు సంచారం, భాగ్యస్థిత రాహువు, దశమంలో శనైశ్వరుని యొక్క సంచారం, ద్వాదశంలో కుజుని సంచారం. ఇక ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మరాశిలో బుధుని యొక్క సంచారం వల్ల జీవితంలో ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే జన్మరాశిలో బుధుని యొక్క సంచారం వల్ల మరి ఈ ప్రణాళికలు తారుమారు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే చాలా ప్లాన్ చేసుకున్నామండి, ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది మేనేజ్మెంట్ చేసుకునేటువంటి విషయంలో కాస్త తర్జన భర్జన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ చేశాం, రావాల్సిన ధనం సకాలంలో రాలేదు, ఇవ్వాల్సిన డబ్బులు సమయానికి ఇచ్చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఫైనాన్షియల్గా ఎంతో తీసుకొచ్చినప్పటికీ కూడా కొంత ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం పెరగటం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోవటం, మరి రుణ సంబంధితమైన ఒత్తిడి రీత్యా కాస్త ఫైనాన్షియల్గా రుణాలు తీసుకోవటం కానీ, రుణభారం పెరగడం కానీ, ఇటువంటి విషయాల్లో మిథున రాశి వారు జాగ్రత్తలు పాటించండి. మరి జన్మరాశిలో ఉన్న రవి యొక్క ప్రభావం నుంచి ద్వితీయంలో రవిగురుల యొక్క సంచారం. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ విషయాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు మీరు ప్రారంభం చేసుకోండి. ఈ వారంలో మీకు పాజిటివ్ సంకేతాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అయితే ద్వాదశ కుజుని యొక్క సంచారం వల్ల మెయిన్గా రిలేషన్షిప్, ఫైనాన్స్ విషయాల్లో సకాలంలో ధనం తిరిగి రాకపోవటం, అనుకున్న వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు సమయానికి అందకపోవటం, ఇటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అందుకని జన్మరాశిలో బుధుని యొక్క సంచారం వల్ల మిథున రాశి వారు ప్రయత్నపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వ్యాపార సంబంధితమైన లావాదేవీల విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపార విషయాల్లో మిథున రాశి వారు విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. ద్వితీయ రవిగురుల సంచారం వల్ల విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి. మీ శ్రమకు తగిన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. చదువుల్లో ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ప్లాన్ చేసుకునేటువంటి వారు, ఇక హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళేటువంటి వారు, ఇంజనీరింగ్, టెక్నికల్, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి వారిలో చాలా ప్రోత్సాహకరమైన అవకాశాలు దక్కుతాయి. కాబట్టి మిథున రాశి వారికి టెక్నికల్, సాఫ్ట్వేర్ రంగాల్లో మీ ప్రయత్నాలు ఏవైతే ముందుకెళ్తున్నారో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అయితే రాశి వారికి దశమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే శ్రమ అత్యధికంగా పడాలి. ప్రతి చిన్న పనికి కూడా అధికమైన ఖర్చు, అధికమైన సమయం వృధా, శ్రమ, అలసట, స్ట్రెస్ అనేది ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఏదో ఎవరి కోసం మనం మన సమయాన్ని చాలా వేస్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు గమనించాల్సింది ఆ సమయానికి తగ్గ ఎంతో కొంత ప్రయోజనకరంగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందేటువంటి పనులను మీరు చేసుకోవటం ఉద్యోగ సంబంధితమైన రంగాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇక వ్యాపారస్తులకు కూడా ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే తృతీయంలో చంద్రశుక్ల సంచారం వల్ల ధన సంబంధితమైన విషయాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకునేటువంటి వారంగా
మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఇక దైవిక కార్యాచరణ బాగుంటుంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కూడా మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో మిథున రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. శనివారం రోజు, ముఖ్యంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో విశేషంగా అర్చన చేసుకోవటం, మన్యు సూక్తంతో కూడుకున్న పారాయణ చేసుకోవటం, అలాగే శనైశ్వరుడి యొక్క శాంతి పరిహారం కోసం నవగ్రహ ప్రదక్షిణాల్ని, శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దీంతోపాటు ఈ మిథున రాశి వారి ఈ వారంలో కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. సాయంత్రం పూట చేసే ప్రతి పనిలో కూడా సుదర్శన నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీ సుదర్శనాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల తప్పక విజయం కలిగేటువంటి వారంగా మిథున రాశి వారికి వారం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి జన్మరాశిలో రవిగురుల యొక్క సంచారం, ద్వితీయంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం, లాభస్థిత కుజుడు, ద్వాదశంలో బుధుడి యొక్క సంచారం. ఇంకా ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవిగురుల యొక్క ప్రభావం కొంత కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి కుటుంబపరమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం, అనవసరమైన అపవాదమానాలు పడకుండా జాగ్రత్తలు పాటించండి. అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల ఎంత శ్రమ పడుతున్నప్పటికీ గుర్తింపు తక్కువగా ఉండటం, ప్రయత్న లోపం లేకుండా మీరు ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత అనిశ్చిత వాతావరణం, అనవసర ప్రయాణాలు, శ్రమ, అలసట, ఒత్తిడి భారం, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారు గట్టి నిర్ణయం తీసుకుందాం అనేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా విఫలం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి రీత్యా జన్మలో రవిగురుల యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ఖచ్చిత మనస్తత్వంతో, ఒక స్ట్రాంగ్ డెసిషన్స్తో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు. కాబట్టి ప్రతి ప్రయత్నంలో కష్టం, శ్రమతో కూడుకున్న ఫలితాలే సాధించుకుంటూ ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో అన్నింటా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జన్మ రవిగురుడి సంచారం వల్ల ఉద్యోగపరమైన ఒత్తిడి భారం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన మేరకు వార ప్రారంభంలో అన్నింటా సానుకూల పరిస్థితులు ఉంటాయి. వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య విషయాల్లో అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగజేసే వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో, వాహనాలు ప్రయాణాలు చేసేటువంటి వారు, లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. లాభస్థిత కుజబుధుల యొక్క సంచారం వల్ల ఆశించిన మేరకు ఆర్థికపరమైన సహాయ సహకారాన్ని సకాలంలో పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. మీకు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఇక వ్యాపార సంబంధితమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. గతం కన్నా కాస్త మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో పెట్టుకునేటువంటి వారికి ఆర్థికపరమైన స్తబ్దత అంటే ఆగిపోవటం లాంటి విషయాల్లో ఇబ్బందులు కలగకుండా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి. జన్మరాశిలోకి రవి యొక్క సంచారం ఆత్మస్థైర్యంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుని ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం లేకుండా జన్మ రవి యొక్క దోష నివారణ కోసం అనవసర అనారోగ్య సంబంధితమైన సూచనలు పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్య విషయాల్లో ద్వితీయంలో శుక్రకేతుల యొక్క సంచారం వల్ల ఫుడ్ విషయాల్లో మీరు ఆహార విహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం కలుగజేస్తారు. ఔషధ సేవనం వల్ల ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారం ప్రారంభంలో అన్నింటా విజయాలు సాధించుకుంటారు. వారాంతంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అష్టమ రాహు సంచారం వల్ల ఈ రాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్స్లో పెట్టేటువంటి వారు, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్ వ్యాపారాలు, కందుల వ్యాపారం, ఎరుపు రంగు విత్తనాలు, ఇటువంటి విషయాల్లో కొంత
అనిశ్చిత వాతావరణం, అంటే ధనం సకాలంలో రాకపోవటం కానీ, ఫైనాన్షియల్గా బ్లాక్ అవటం కానీ ఇలాంటి ఇబ్బందులు రీత్యా జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చే వారంలో ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ బుధుని యొక్క సంచారం వల్ల క్లాత్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కానివ్వండి, టెక్నికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకోండి. వారంలో శుక్రవారం, ఆదివారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. చక్కగా ముఖ్యంగా అష్టమి రోజు అమ్మవారికి విశేషంగా అష్టమి కానివ్వండి, ఆదివారం కానీ, అమావాస్య కానీ దుర్గా అమ్మవారికి విశేషంగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం, అమ్మవారి కుంకుమార్చన చేసుకోవటం, అలాగే దుర్గా సప్తశతి హవనాన్ని అంటే చండీ హోమాన్ని లాంటివి చేసుకోవటం వల్ల కూడా కర్కాటక రాశి వారికి ఆగిపోయే వ్యవహారాల్ని మరి సులువుగా సజావుగా పూర్తి చేసుకునేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ వారంలో ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటంలో విశేష ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి జన్మరాశిలో చంద్రశుక్ర కేతుల సంచారం, సప్తమ రాహు, అష్టమంలో శనైశ్వరుని యొక్క సంచారం, దశమస్థిత కుజుడు, ఏకాదశ బుధుడు, ద్వాదశంలో రవిగురుడు సంచారం. ఇక సింహరాశి వారికి ఒకంత సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఒకంత అని ఎందుకన్నామంటే 3 భాగాల్లో 2 భాగాలు సమస్యాయుతంగానే సింహరాశి వారికి ఉంది. శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత చేస్తున్నప్పటికీ దాని నుంచి సానుకూల పరిస్థితులు రాకపోవటం, కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగటం, గతం కన్నా మెరుగైనటువంటి పరిస్థితులే, చక్కబడేటువంటి పరిస్థితులే సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల విపరీతమైన శ్రమ, ఒత్తిడి, అలసటతో కూడుకున్నటువంటి వ్యవహారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం కలుగుతూ ఉంది. ఇక ఈ రాశి వారికి లాభస్థిత బుధుని సంచారం వల్ల సక్రమమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు సాధించుకునే వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. జన్మరాశిలో శుక్రకేతుల యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కానివ్వండి, జెనెటికల్ ఇష్యూస్ కానీ, అనారోగ్య సమస్యలు రీత్యా ఒత్తిడి కలగకుండా శ్రద్ధ పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు, వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఎందుకంటే అష్టమ శనైశ్వరుని యొక్క దోష ప్రభావంతో ఇప్పటికే కోర్టు సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఫైనాన్షియల్ డ్యామేజ్ కానీ, ఫైనాన్షియల్ నష్టాలు కానీ, ఫైనాన్షియల్ చీటింగ్స్ కానీ జరిగినటువంటి వారికి, సింహరాశి వారికి ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత మళ్ళా మీరు ఖర్చు స్థానం అనేది మరలా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇటు దశమస్థిత కుజుడి సంచారం వల్ల టెన్షన్స్తో కూడుకున్నటువంటి సమస్యలు ఇచ్చా ఒకంత ఉపశమనాన్ని పొందే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా పరిస్థితులు సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్టెబిలిటీ మైండ్, విద్యా సంబంధితమైనటువంటి రాణింపు పెరగడం కోసం గురువారాలు మీరు చక్కగా ప్రతి గురువారం కూడా సింహరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. మనోధైర్యంతో సమస్యను అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నాన్ని చేయండి. సూర్య ఆరాధన ముఖ్యంగా సింహరాశి వారి వారంలో చేసుకోదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే సూర్య ఆరాధన చేసుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, ఆదివారం రోజు గార్లిక్ ఆనియన్ లేకుండా సూర్యుడికి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా శివునికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం, అష్టమ శనైశ్వరుని యొక్క దోష నివారణకు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఆగిపోయిన వ్యవహారాలు, ఆగిపోయిన వ్యాపారాలు, ఆగిపోయినటువంటి మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పునః ప్రారంభం చేసుకోవడానికి ఒక దైవిక బలంతో, గ్రహశాంతితో పాటు ఒక దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే సింహరాశి వారు అన్నింటా విజయాలు చేకూర్చుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక
అనారోగ్య సమస్యలు కానీ, హెల్త్ సమస్యలు కానీ, స్కిన్ సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అలాంటి సమస్యలు రీత్యా కొంత ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా సింహరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారి ఈ వారంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవడం శుభప్రదమైన ఫలితం ఇస్తుంది. ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఈ నామాన్ని మీరు జపం చేసుకోండి. కన్యారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూన్ 2026 ఆదివారం నుంచి 18 జూన్ 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, భాగ్యస్థిత కుజుడు, దశమంలో బుధుడు, ఏకాదశ రవిగురుడు, ద్వాదశలో చంద్రశుక్రకేతులు సంచారం. కన్యారాశి వారికి ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. జీవితంలో ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు. కుటుంబంలో అన్నింటా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. రుణ సమస్యల నుంచి విమోచన పొందుతారు. సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల కొంత దీర్ఘకాలిక కుటుంబపరమైన సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక కన్యారాశి వారికి సప్తమ శనైశ్వరుడు సంచారం వల్ల జీవితంలో కొంత విచారం, కుటుంబపరంగా మీ ప్రయత్నాలు, కుటుంబపరమైన ఖర్చు, అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యరీత్యా కానీ, కుటుంబపరంగా పిల్లల రీత్యా ఖర్చు కానివ్వండి, ఒక రకంగా కన్యారాశి వారికి గత వారాల్లో కన్నా ఈ వారంలో కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అంటే ఖర్చు స్థానం కన్నా లాభస్థిత రవిగురుడు సంచారం వల్ల దైవిక బలంతో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఈ వారంలో రవి యొక్క దశమస్థిత రవి నుంచి ఏకాదశ రవి యొక్క మార్పు వల్ల కొంత సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ విషయాల అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు. కాబట్టి కన్యారాశి వారికి వారం ప్రారంభంలో అన్నింటా శుభప్రదమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వారాంతం వరకు కూడా ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తాయి. ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ రంగాల్లో కాస్త తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. గతంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి ఫలితాలు కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. షష్టమ రాహు ఈ రాశి వారికి దశమస్థిత బుధుని యొక్క సంచారం వల్ల మిర్చి కానివ్వండి, చిన్న తరహా వ్యాపారస్తులు, పచారీ, కిరాణా ఇటువంటి వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా బిజినెస్లు చేసుకునేటువంటి వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కన్యారాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్యారాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి లాభస్థిత రవిగురుల సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వీసా సంబంధితమైన సమస్యలు రీత్యా ఉపశమనం పొందుతారు. గతంలో ఆగిపోయిన వీసా రిఫ్యూజెస్ నుంచి మళ్ళీ రికవరీ అయ్యి ముందుకెళ్లేటువంటి విదేశీ ప్రయాణాలు యోగించేటువంటి వారంగా ఈ వారం ప్రారంభంలో చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే చక్కగా ఈ రాశి వారికి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోండి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, ఇలా ఒక లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు మొత్తం చదవటం, స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, నృసింహస్వామివారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం వల్ల, అలాగే ఎక్కువగా ఒత్తిడి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండేటువంటి వారు, కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి షేర్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు, కన్స్ట్రక్షన్ సైడ్ ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాణింపు బాగుండడం కోసం సుదర్శన మహామంత్రాన్ని, అలాగే సుదర్శన కవచాన్ని మీరు చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ఓం శ్రీ సుదర్శనాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది కన్యారాశి వారికి. ఇక తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా తులారాశి వారి వార ఫలాలు తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని సంచారం, అష్టమ కుజుడు, భాగ్యస్థిత బుధుడు, దశమంలో రవిగురుడు, ఏకాదశి చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం. ఇంకా తులారాశి వారికి కొంత షష్టమంలో శనైశ్వరుడి సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. వారం ప్రారంభంలో అత్యధికమైన శ్రమ, ప్రయాణాలు, అలసట, దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగి చేస్తాయి. అనారోగ్య సంబంధితమైన సూచనలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి.
అష్టమ కుజుని సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, వ్యాపార సంబంధితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అష్టమ కుజుని యొక్క సంచారం వల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు, సకాలంలో ధనం తిరిగి రాకపోవడం, ముందు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకున్నటువంటి వారికి వాటికి సంబంధించిన వడ్డీలు, ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళలేకపోవడం, కొంత అనిశ్చిత వాతావరణం కలుగుతుంది. కాబట్టి లీగల్ స్పెక్యులేషన్స్, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ వ్యవహారాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. మన అష్టమంలో శని కుజుల యొక్క సంచారం వల్ల అనవసర వ్యవహారాల్లో అపనిందలు కానీ, అపవాద అవమానాలు కానీ, అలాగే లీగల్ కానీ సమస్యలు, కేసులకు సంబంధించి ఏదో మంచి కోసం వెళ్ళాం, చెడు ఎదురవ్వటం, వాడికేదో హెల్ప్ చేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడటం, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా తులారాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాబట్టి వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి భాగ్యస్థిత బుధుడు, దశమస్థిత రవిగురుల సంచారం వల్ల ప్రతి పనిలో కొంత అనిశ్చిత వాతావరణం అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణిస్తాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. చురుకైనటువంటి పట్టుదలతో పనిని సాధించినప్పటికీ ఫలితాలు తక్కువగా ఆశించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులు కూడా ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. గతం కన్నా ఈ రాశి వారికి అష్టమ కుజుని యొక్క సంచారం, దశమస్థిత రవిగురుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు ఈ వారంలో ముఖ్యంగా దైవిక కార్యాచరణ బాగుంటుంది. ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల జీవితంలో విజయాలు సాధించుకుంటారు. ఇక ఫైనాన్స్ విషయాల్లో రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఈ వారంలో ఉపశమనం పొందుతారు. లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్ విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఈ వారంలో తులారాశి వారు చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమ కుజుని యొక్క దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి భాగ్యస్థిత బుధుడు, షష్టమ శనైశ్వరుడు అన్నింటా సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యంతో కూడుకుని ప్రతి పనిలో ఒక సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. తులారాశి వారి వారంలో ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. సూర్య ఆరాధన వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, సప్తమ కుజుడు, అష్టమ బుధుని యొక్క సంచారం, భాగ్యస్థిత రవిగురులు, దశమంలో చంద్ర శుక్ర కేతుడు యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి శ్రమ అత్యధికంగా పెరుగుతుంది. శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేటి రాశి వారికి చెప్పదగ్గ సూచన. సప్తమంలో ఉన్న కుజుడు అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాలు విపరీతం అవుతాయి. శ్రమ అత్యధికంగా పడుతూ ఉంటారు. ఫలితాలు తక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక పంచమ శనైశ్వరుని సంచారం అయినప్పటికీ గురువు యొక్క బలంతో ఈ రాశివారు అన్నింటా విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక ప్రయత్నంలో ఉండేటువంటి వారు, దైవిక బలాన్ని సాధించుకునేటువంటి వారు, ఒక ధార్మిక కార్యాచరణలో ముందుకెళ్ళేటువంటి విధంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అనవసర ఖర్చులు కానివ్వండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. అనుకున్న పనుల విషయంలో కాస్త ఆర్థికంగా ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ బుధుని యొక్క సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి వ్యాపార విషయాల్లో కొంత సానుకూలత తగ్గేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి సప్తమ కుజుడు, అష్టమ బుధుడు, అర్ధాష్టమ రాహు యొక్క సంచారం వల్ల ఒత్తిడితో కూడుకుని ముందుకెళ్ళేటువంటి వారంగా కాస్త మీ ఇబ్బందుల రీత్యా ఉపశమనాన్ని పొందడం కోసం గురుబలంతో కూడుకున్న వృశ్చిక రాశి వారికి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. అంటే మనం ముందుకెళ్ళాలి అంటే ప్రతి ప్రయత్నంలో ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక ముందు చూపుతో ఆలోచించి వెళ్ళినట్లయితే నష్టాన్ని తగ్గించుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గురుబలం ఉన్నప్పటికీ కూడా, అన్నీ తెలుస్తున్నప్పటికీ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం,
అయినప్పటికీ ఎంతైతే మాత్రం మనం అనుకున్న పనిని విజయం సాధించాలని తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల నష్టాలు ఆర్థికంగా ఎక్కువ పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీ విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం మానసికంగా ఇబ్బంది గురి చేయకుండా ఇక దాంపత్య జీవితంలో ఎలిగేషన్స్ కానీ మాట పట్టింపులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా సప్తమ స్థిత శని కుజుడి యొక్క ప్రభావం ఈ వృశ్చిక రాశి వారికి అనవసర వ్యవహారాల్లో తలదొర్చుకండి, జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ప్రతి ప్రణాళికలో ఒక దైవిక బలాన్ని పెంచుకుని ముందుకెళ్ళడం వల్ల వృశ్చిక రాశి వారు విజయం సాధించుకుంటారు. ఇక ఈ రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక వీసా సంబంధితమైన సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన వారంగానే వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి, అమ్మవారి ఆరాధన చేయండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాలను చదువుకోండి. దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల విద్యార్థుల్లో రాణింపు పెరుగుతుంది. మరి హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా విషయాల ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్య విషయాల్లో సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి విశేషమైన ఫలితాలను సాధించుకునే వారంగా. ఇక ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా ధనురాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క సంచారం, షష్టమంలో కుజుడు, సప్తమంలో బుధుడు, అష్టమ రవిగురుల యొక్క సంచారం, భాగ్యస్థిత చంద్రశుక్ర కేతుల యొక్క సంచారం. ఇక ధనురాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధించే వారంగానే చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. షష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. అలాగే మీరు ఆశించిన మేరకు సహాయ సహకారాలు కూడా పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ రాహు యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కొంత మధ్యవర్తుల విషయాల్లో, పార్ట్నర్షిప్ వ్యాపారాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. అష్టమ రవిగురుడి యొక్క సంచారం వల్ల ఇప్పుడు సప్తమ రవి నుంచి అష్టమ రవి రావటం వల్ల కొంత అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ రాశి వారికి వారం ప్రారంభంలో అన్నింటా శుభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వారాంతంలో ప్రతి పనిలో కొంత సానుకూల పరిస్థితులు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమ శనైశ్వరుడి సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, శ్రమ, అలసట, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ధనురాశి వారికి నూతన ప్రయత్నాలు ప్రారంభం చేసుకునేటువంటి వారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. అనవసరంగా మధ్యవర్తుల విషయాల్లో మరి అపవాదమానాలు పొందకుండా షష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజశల్లి యొక్క సంచారం వల్ల అంటే కొంతమందికి సానుకూలంగా అంటే ధైర్యంతో ముందుకెళ్ళి ఏదొచ్చినా పర్వాలేదు అనుకునేటువంటి వారికి విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకంత అనవసరంగా ప్రతి పనిలో కూడా ఒక ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళినట్లయితే నష్టాలు కలిగేటువంటి వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారు విద్యార్థుల విషయంలో కొంత మీ శ్రమకు సానుకూలమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. విద్యా సంబంధితమైనటువంటి, వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల ప్రోత్సాహకరంగా ఉంది. విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి రాణింపు చక్కగా ఉండేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారు ఈ వారంలో ముఖ్యంగా చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ధనురాశి వారు ఈ వారంలో అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క దోష నివారణకు శనివారాలు శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి.
స్వామి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోండి. సప్తమ బుధుని యొక్క సంచారం వల్ల జీవితంలో ప్రతి పనిలో ఒక చక్కటి ప్లానింగ్తో ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే ఎటువంటి సమస్యనైనా అధిగమించి విజయాలు సాధించుకుని ముందుకెళ్లే వారంగా ధనురాశి వారు చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి మంత్రాల్లో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం, ఓం నమో వెంకటేశాయ ఈ మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల ధనురాశి వారికి అన్నింటా శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు, పంచమ కుజుడు, షష్టమ బుధుడు, సప్తమంలో రవిగురుడు సంచారం, అష్టమంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం. ఇక మకర రాశి వారికి సప్తమంలో రవి గురువు యొక్క ప్రవేశం వల్ల ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగ సమస్యలు అధిగమించి ఉద్యోగ విషయాలు విజయం సాధించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభం చేసే వారికి శుభవార్త కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంది. సంతానార్థులకు శుభవార్తలు వింటారు. వ్యాపార సంబంధితమైన రాణింపు బాగుంటుంది. ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చులు అధికమైనప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. తృతీయ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల జీవితంలో ప్రతి పనిలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి షష్టమ బుధుని యొక్క సంచారం వల్ల వ్యవసాయం, వ్యాపారం, వ్యవహారం, మధ్యవర్తిత్వం అన్ని వ్యవహారాల్లో ఒక ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారుగా చెప్పుకోవచ్చు. షష్టమ బుధుని యొక్క సంచారం వల్ల జీవితంలో ఒక ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించుకోవడం కోసం మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు. ఇక సప్తమ గురువు, సప్తమ రవి యొక్క సంచారం వల్ల జీవితంలో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వివాహార్థులకు మీ ప్రయత్నాలు లాభించేవారుగా చెప్పుకోవచ్చు. సంతానార్థులకు శుభవార్తలు వినేవారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ఖర్చుతో కూడుకున్న ప్రయాణాలు అధికమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మకర రాశి వారికి పంచమ కుజుని యొక్క సంచారం వల్ల గతంలో మన కాదనుకున్నటువంటి వ్యవహారం, వ్యాపార విషయాల్లో, రిలేషన్షిప్ విషయాల్లో పునః మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి మీకు బలమైనటువంటి సంబంధాలు పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అనవసర ప్రయాణాలు కానీ సుదూర ప్రాంతాలకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు, ఇక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకునేటువంటి వారికి కూడా కాస్త ఆలోచించే సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఇప్పుడు ఆషాఢ మాసం కాకుండా మంచి శ్రావణ మాసంలో మంచి శుభముహూర్తాల్లో ముందుకెళ్ళటం ఇక మకర రాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చే వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు బాగుంటుంది. వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు బాగుంటుంది. సినీ, రాజకీయ, కళారంగాల వారు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక మకర రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం, అలాగే లక్ష్మీ సుదర్శన కవచాన్ని చదువుకోవటం, అమ్మవారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాలను ప్రతిరోజు చదువుకోండి. ఈ రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరుతాయి. సుదర్శన మహామంత్రాన్ని మకర రాశి వారు జపం చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాన్ని కూడా చేసుకోవటం ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కూడా విశేషమైన ఫలితాలు రాణించే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఓం శ్రీ సుదర్శనాయ నమః అనేటువంటి నామాన్ని మకర రాశి వారు జపం చేసుకోవటం విశేష ఫలితాలు సాధించుకుంటారు. కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, ద్వితీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, పంచమ బుధుడు, షష్టమంలో రవిగురుల యొక్క సంచారం, సప్తమంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం. ఇక కుంభరాశి వారికి జన్మరాహు, సప్తమ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల కాలసర్ప దోషంలో ఉండేటువంటి కుంభరాశి వారికి, ఏలినాడి శని ప్రభావంతో ఉండే కుంభరాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం కూడా రావటం వల్ల ఈ రాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాస్త ఆరోగ్య విషయాల్లో సదరు శ్రద్ధ పాటించండి. కొంతవరకు ఉపశమనం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడి కలుగజేస్తాయి. ఔషధ సేవనం వల్ల, మందుల వల్ల ఉపశమనం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాహు, ద్వితీయ ఏలినాడి శని ప్రభావంతో, ద్వితీయ శనైశ్వరుని యొక్క ప్రభావంతో కుంభరాశి వారికి శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫలితాలు తక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ చంద్రశుక్రుడి యొక్క సంచారం వల్ల
ఈ రాశి వారికి ఈ వారాంతంలో అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. జన్మరాహు యొక్క దోష నివారణ కోసం అంటే కుంభరాశి వారికి ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ప్రయత్నంలో 1-2 సార్లు మీరు ప్రయత్నం చేసినట్లయితే సానుకూలంగా ముందుకెళ్ళి పనిలో విజయం సాధించుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక అర్ధాష్టమ కుజుని సంచారం వల్ల మీ ప్రయత్న లోపం లేకుండా చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఉపశమనం కలుగుతుంది. రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. లోన్స్ తీసుకునేటువంటి వారు, గృహ నిర్మాణాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. ద్వితీయ శనైశ్వరుని సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది. మనోధైర్యం పెంచుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు వరించే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, వీసా సంబంధితమైన ప్రయత్నాలు చేసుకునేటువంటి కుంభరాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభయుక్తమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి మీ పెట్టుబడులకు, మీ కష్టాలకి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అంటే వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా విజయాలు చేకూరుతాయి. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళినట్లయితే విజయాలు చేకూరేటువంటి వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ద్వితీయ శనైశ్వరుడు అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. అలాగే జన్మరాహు దోష నివారణకు రోజు దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కుంభరాశి వారు సాధించుకుంటారు. దీంతోపాటు శనివారం నవగ్రహాల్లో శనైశ్వరునికి తైలాభిషేకాన్ని, ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసాన్ని చదువుకోవడం కుంభరాశి వారికి అన్నింటా విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ వారంలో ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక చివరికి మీనరాశి వారి యొక్క వార ఫలాలు గుర్తు తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మీనరాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు, తృతీయ కుజుడు, అర్ధాష్టమ బుధుడు, పంచమ రవి గురుడు, షష్టమంలో చంద్రశుక్ర కేతుల యొక్క సంచారం, ద్వాదశంలో రాహు సంచారం. ఇంకా మీనరాశి వారికి ఏలినాటి శని, జన్మశని యొక్క దోష ప్రభావంతో ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న కార్యాచరణతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇక జన్మశనైశ్వరుడు, ద్వాదశ రాహు సంచారం వల్ల మనోధైర్యం పెరిగేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. గతం కన్నా మానసికమైనటువంటి స్థైర్యంతో, ఆత్మస్థైర్యంతో నూతన ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. జీవితంలో పురోభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి మీనరాశి వారికి ఈ వారం ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన అవకాశాలు వరిస్తాయి. నూతన ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే నూతన అవకాశాలు వరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో షష్టమంలో ఉన్న చంద్రశుక్ర కేతుల యొక్క సంచారం వల్ల సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలకు అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. పంచమ రవిగురుల యొక్క సంచారం వల్ల దైవిక బలంతో కొంత సమస్యలు అధిగమించి విజయాల బాటలో ముందుకెళ్లే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో అధికమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని పొందగలిగేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ధన సంబంధితమైన విషయాల్లో అభివృద్ధి చాలా బాగుంటుంది. రుణ సంబంధితమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఫైనాన్షియల్ విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. ఎంత తిరుగుతున్నప్పటికీ మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్న ఉద్యోగం అయినప్పటికీ జీవితంలో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. జీవితంలో పురోభివృద్ధిని సాధించుకునేటువంటి మీ ప్రయత్నంలో జన్మశని యొక్క సమస్యలతో లోన్లీగా ఉండే మీనరాశి వారికి ఒక ఆత్మస్థైర్యంతో నూతన అవకాశాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళి జీవితంలో అనుకున్నటువంటి విధంగా ముందుకెళ్ళే మీ ప్రయత్నానికి దైవిక బలంతో గ్రహస్థితి సహకరించే వారంగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా మీనరాశి వారికి అన్నింటా విజయాల బాటలో ముందుకెళ్లే వారంగా ఈ వారం మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూల మార్గంగా ఉంది. కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు. వివాహార్థులకు శుభవార్తలు ఉండే వారంగా చెప్పుకోవచ్చు. సంతానార్థులు కూడా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారి ఈ వారం చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం.
తృతీయ కుజుడు, ద్వాదశ రాహు, జన్మ శనైశ్వరుని యొక్క దోష నివారణ కోసం ఈ వారంలో ముఖ్యంగా మీనరాశి వారు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. భైరవుడి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని, పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని, శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఇంకా శక్తి ఉన్నవారు సుందరకాండ పారాయణ లాంటివి చేసుకోవటం వల్ల మీనరాశి వారికి అనుకున్న ప్రతి పనిలో సత్వర విజయాలతో, పురోభివృద్ధితో చక్కగా ముందుకెళ్లే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు ఈ వారంలో ఓం శివాయ నమః అనే పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు రాణించేటువంటి వారంగా ఈ వారం మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇవి మేషాదిగా ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. మీరు కూడా అన్ని మీ రాశి వారఫలాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హంసకళ మీడియా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.